హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. సో ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు ఇటర్నిటీ వచ్చేసి 7 days ఇటర్నిటీ రాజస్థాన్ ట్రిప్ గురించి అయితే పూర్తిగా మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం ఫుల్గా వీడియో చూడండి. అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఫ్యూచర్లో మనకి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేస్తాం కదా, వాటి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి 7 days రాజస్థాన్ ట్రిప్లో ఎలా సందర్శించాలి, అసలు ఎలా ఏంటని చెప్పేసి కంప్లీట్ మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో నేను మీ మణికంఠ. సో ఇంకా మనమైతే దీని డీటెయిల్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే మన తెలంగాణ నుండి రాజస్థాన్ వెళ్ళడానికి మనకు ఫ్లైట్ త్రూ వెళ్ళచ్చు, అండ్ బైక్ త్రూ వెళ్ళచ్చు, అండ్ ట్రైన్ త్రూ, ఇలా 3 types ఆఫ్ మోడ్స్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. చాలామంది ఏంటి ట్రైన్స్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే బడ్జెట్లో వెళ్ళాలి కాబట్టి. ట్రైన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు బేసిక్గా. నేను కూడా ట్రైన్లోనే వెళ్ళాలండి. అండ్ మనం చూడండి ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి, ఇక్కడ చేస్తాను మీకు చాలా వరకు వీడియోస్ అన్నీ ఉంటాయి రాజస్థాన్ వీడియోకి సంబంధించినవి. అండ్ ఇంకా వేరే బ్లాగ్స్ కూడా ఉంటాయి అనుకోండి. సో ఏంటనంటే ఫస్ట్ మనకు తెలంగాణ నుండి రాజస్థాన్ వెళ్ళడానికి డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్గా లేవు ప్రస్తుతానికి. మనకు వచ్చేసి వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే మనకు ఎవ్రీ ఫ్రైడే అనుకుంటా, రైట్, ఫ్రైడే రోజు మనకి జైపూర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది అనమాట. సో ఎలాగంటే మన తెలుగు స్టేట్స్ త్రూ అయితే పాస్ అవుతూ వెళ్తుంది అనమాట. మనకు పెద్దపల్లి స్టేషన్లో, అండ్ మంచిర్యాల స్టేషన్లో, వరంగల్లో, హెచ్వైడిలో అవుతుంది అనమాట. నేను వచ్చేసి మంచిర్యాల టు రాజస్థాన్లో జైపూర్ వెళ్ళాలన్నమాట. సో అలా అనమాట. నేనైతే మంచిర్యాల నుంచి నా బోర్డింగ్ అయితే బుక్ చేసుకున్నాను, నేను టికెట్ అయితే. సో ఇంకా ఏంటంటే ఫస్ట్ థింగ్ మీకు ఇష్టం, మీరు ఫ్లైట్లో కావాలంటే ఫ్లైట్లో కూడా వెళ్ళచ్చు. మేబీ ఒక 4,000 to 5,000 ఉంటుంది. సో అలా మీకు హెచ్వైడి నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జైపూర్లో మనకు ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. నో ప్రాబ్లం, మీరు అలా కూడా వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. యాజ్ యువర్ విష్, మీ బడ్జెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఏంటని చెప్పేసి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటే సో ఈ ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకోండి మీరు. సో ఫస్ట్లీ ఇక్కడ మంచిర్యాల టు మీరు జైపూర్ రీచ్ అయిపోండి. మార్నింగ్ జైపూర్ రీచ్ అయ్యేలాగా చూసుకోండి మీరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ రీచ్ అయిపోయామంటే ఇంకా మనకి కంటిన్యూషన్ ఉంటుంది. నా వీడియోస్ ఒకసారి మీకు ప్లేస్ చేస్తూ అయితే మీకు చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఏంటి అని చెప్పేసి. అండ్ ఒకసారి ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐకాన్ కూడా ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. నా ఫోటో దిగిన పిక్స్ కానీ దాన్ని పోస్ట్ చేసి ఉంటుంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి, దాన్ని సపోర్ట్ చేయండి. అది గైస్. ఇంకా నేను చెప్పిన ప్రకారం అయితే మీరు ఫాలో అయిపోండి. మనకు ఫస్ట్ డే వచ్చేసి మనకు మంచిర్యాల టు జైపూర్ వచ్చే ఏరియాలో డే 1 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ డే 2, మీరు డే 2 వచ్చేసి ఇక్కడికి జైపూర్ రీచ్ అయిన తర్వాత మార్నింగ్ రీచ్ అయిపోతారు 5:36 కల్లా. వచ్చేసి డార్మెటరీ బిట్స్ అవైలబుల్ ఉంటాయి, మీరు తీసేసుకోండి. దెన్ వచ్చేటప్పుడే బైక్ రెంటల్స్ అని గూగుల్ మ్యాప్స్లో కొడితే మీకు వచ్చేసేది. బైక్ రెంటల్ కూడా తీసుకొని రూమ్కి వచ్చేయండి. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి 8 కల్లా మీ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని దెన్ మీరు ప్లేసులు వెళ్ళడానికి అయితే రెడీ అయిపోండి. ఇంకా ఫస్ట్ మన ప్లేస్ వచ్చేసి అమీర్ ఫోర్ట్ అనమాట, చూస్తున్నారు ఇది బయట వ్యూ. అలాగే మీకు అక్కడికి వెళ్తుంటే పనామీనా కూడా అని చెప్పేసి ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, దీన్ని విజిట్ అయిపోండి. దెన్ మనకు నెక్స్ట్ వచ్చేసి జగత్ శిరోమణి టెంపుల్ అని ఉంటుంది, దీన్ని విజిట్ అయిపోండి. అలాగే అక్కడ నుండి మీరు సీదా ఫోర్ట్కి వెళ్ళిపోండి. ఫోర్ట్కి వెళ్ళిపోయి టికెట్ అయితే తీసేసుకోండి. టికెట్ తీసుకున్న తర్వాత మీరు పైకి అయితే ఫోర్ట్లోకి వెళ్ళిపోయి అంతా చూసేయండి అనమాట. ఇదంతా చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట ఫోటో. చాలామంది వచ్చారు నేను వెళ్ళినప్పుడు. నా వీడియోస్ ఫుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క దాని గురించి హిస్టరీ అయితే చెప్తాను వీడియోస్లో, మీకు అన్ని క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇది ఇటర్నిటీ కాబట్టి ఇలా చెప్తున్న షార్ట్ వీడియోస్ కోసం. ఇంకా అలాగే ఇక్కడ టైం స్పెండ్ చేసుకొని నెక్స్ట్ మీకు పక్కనే జల్మహల్ ఉంటుంది. దీన్ని వెళ్ళి చూడండి, విజిట్ అయిపోండి. ఆ ప్లేస్ తర్వాత ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చిన బర్డ్స్ ఉంటాయి, వాటిని కూడా చూడడం మిస్ కాకండి. చూస్తున్నారు కదా, ఇదంతా వాటర్లోనే ఉంటుంది అనుకోండి. మీరు ఇక్కడ నుంచి వచ్చేసి జైగర్ ఫోర్ట్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళిపోండి జైగర్ ఫోర్ట్కి. దెన్ అక్కడ కాసేపు అయితే జైగర్ ఫోర్ట్ని అంతా విజిట్ చేయండి, మీకు అన్ని ప్లేస్ చూడండి, చాలా టైం పడుతుంది. అలా చూడండి ప్లేస్లో ప్రతి ఒక్క ప్లేస్ని మీరైతే. మనం ఇక్కడ నుంచి వచ్చేసి నయగరా ఫోర్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది అదే ఫోర్ట్ అనమాట, చూస్తున్నారు కదా. ఈ ఫోర్ట్కి వెళ్ళిపోయి దీన్ని అంతా విజిట్ చేయండి కంప్లీట్గా. ఇక్కడితో మన డే 2 అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. డే 3 ఇన్ జైపూర్ అనమాట. మనకు డే 3లో వచ్చేసి మనకు ఇప్పుడు
డే 2లో వచ్చేసి మనకు 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న జైపూర్కి 15 కిలోమీటర్స్ దూరం ఉన్న ప్లేస్లు అన్నీ చూసేసాం. ఇప్పుడు వచ్చేసి జైపూర్ లోకల్లో ఉన్న ప్లేస్లు అయితే అన్నీ చూడడానికి వెళ్తున్నాం మనం డే 3లో. సేమ్ రూమ్లోనే మనకు 2 డేస్కి అయితే రూమ్ బుక్ చేసుకోండి ఇంకా. సో యాజ్ ఇట్ ఈస్ డే 3లో మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి సో 8 కల్లా మీ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఫినిష్ చేసుకోండి ఇంకా ఫాస్ట్గా. సో ఇక్కడ నుంచి వచ్చేసి మీరు ఫస్ట్ వచ్చేసి గోవింద దేవ్జీ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ప్లేస్కి అయితే వెళ్ళిపోండి ఇక్కడ మార్నింగ్ టైంలో. సో టెంపుల్కి వెళ్తే మంచిది కదా. సో అలాగనమాట ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయి దాన్ని విజిట్ చేసుకుని అలా కాసేపు అక్కడ స్పెండ్ చేసి మనకు పక్కనే సిటీ ప్యాలెస్ ఉంటుంది. ఇది సిటీ ప్యాలెస్ బయట ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది అనమాట. మీకు చూస్తున్నారు కదా, మనకు అక్కడ పక్కనే ఉంటుంది అనుకోండి. సిటీ ప్యాలెస్ ఎంట్రీ టికెట్ తీసేసుకొని 300 అమౌంట్ ఉంది టికెట్ వచ్చేసి. అలా ప్యాలెస్ ఎంటర్ అయిపోయి ప్యాలెస్లో అన్ని ప్లేస్లు అయితే అలా అటు మంచిగా తిరిగేషన్ ప్లేస్లు అయితే మ్యూజియం అన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి. పెద్ద ఫోర్ట్ కదా సిటీ ప్యాలెస్లో. సో అలా తిరిగేసి నెక్స్ట్ మనకు వచ్చేసి జంతర్ మంతర్ అని చెప్పేసి ఉంటుంది సిటీ ప్యాలెస్ పక్కనే. ఆ ప్లేస్కి అయితే వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ద ఏషియస్ అండ్ వరల్డ్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ మనకి ఇక్కడ సన్ డైల్ అయితే ఉంటుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు రాజులు సో సన్ డైరెక్షన్స్, డిగ్రీస్, స్టార్స్ ప్రతి ఒక్క దాన్ని మెజర్ చేయడానికి ఇలా ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వీటిని అయితే క్రియేట్ చేసుకున్నారు రాజుగారు. చూస్తున్నారు కదా, ఇదే సన్ డైల్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది, మీకు కరెక్ట్ యాక్యురేట్గా టైం చూపిస్తుంది. నేను ఎప్పుడు చూసానులేండి, పర్ఫెక్ట్ చూపించింది. సో అలా తిరిగేసి నెక్స్ట్ మీరు వచ్చేసి హవా మహల్కి వెళ్ళండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ అట్రాక్షన్ అనమాట జైపూర్లో, చాలా బాగుంటుంది. దీని స్పెషాలిటీ వచ్చేసి 352 విండోస్ ఉంటాయి అన్నమాట దీనికి. సో ఇది బయట వ్యూ అనమాట. ఇక్కడ ఫోటో సెషన్ తీసుకుంటారు ఎక్కువ మంది, చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ నేను వెళ్ళిన రోజు. దెన్ మీకు బ్యాక్ సైడ్లో సో లోపలికి వెళ్ళడానికి టికెట్ కౌంటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకు మెయిన్గా టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ టికెట్ 52 రూపీస్ ఉంటుంది అనమాట. టికెట్ అయితే తీసుకుని లోపలికి వెళ్ళిపోయి అలా అంతా ఎక్స్ప్లోర్ చేయండి. సో దీని టాప్కి ఎక్కడానికి మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా టాప్ వ్యూని అయితే వెళ్ళి ఎంజాయ్ చేయండి పైకి ఎక్కి, చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది ప్లేస్ అయితే, ఖచ్చితంగా మిస్ కాకండి ఇది. దెన్ మీరు అక్కడ నుంచి వెళ్ళి సో ఆల్బర్ట్ హాల్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అది కూడా చాలా పెద్ద మ్యూజియం అనమాట. సో చూస్తున్నారు కదా, వెళ్ళిపోయి అక్కడ మీకు టికెట్ తీసుకొని వచ్చేసేయండి. సో ఇక్కడ మీరు మెయిన్గా మిస్ కావద్దండి ఏంటంటే సో ఇక్కడ 2500 ఇయర్స్ ఓల్డ్ మమ్మీ అయితే ఉంటుంది అనమాట మనకు. సో ఇండియాలోనే ఎక్కడా లేదు, ఈ మ్యూజియంలో ఉందన్నమాట ఆ మమ్మీ. సో చూస్తున్నారు కదా, ఇది ఆ మమ్మీ అనమాట మెయిన్గా. సో మ్యూజియం అంతా హ్యాండీక్రాఫ్ట్స్ అవి చాలా బాగుంటాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది అనమాట మ్యూజియం అలా. అండ్ దెన్ మీరు వచ్చేసి నెక్స్ట్ పత్రికా గేట్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ సో ఇది ఒక గేట్ అనమాట. సో వాళ్ళకి చిహ్నంగా వాళ్ళ ఫొటోస్ అవన్నీ చెప్పేసి ఇక్కడ ఉంటాయి. దీని ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతుంటాయి రెండు ఎక్కువ మనకి. అలా అనమాట చూడండి. దెన్ ఇక్కడ నుంచి మీరు వచ్చేసి జైపూర్ నుంచి సో జోధ్పూర్ వెళ్ళిపోవాలి. ఇంకా మీకు ఈవినింగ్ ట్రైన్ ఉంటుంది అనమాట 4కి. అలా ట్రైన్ తీసేసుకొని అయితే వెళ్ళిపోండి. ఇక్కడ నేను ట్రైన్ డీటెయిల్స్ ఇస్తున్నాను కదా, ఈ ట్రైన్ బుక్ చేసేసుకోండి ఇంకా. సో డే 4 ఇన్ జోధ్పూర్ అనమాట. మనం డే 4లో నైట్ అక్కడ స్టే చేస్తాం. అక్కడికి వచ్చేసి సో నైట్ స్టే చేసి మార్నింగ్ లేచేసి మళ్ళీ డే 4 7 కల్లా స్టార్ట్ అయిపోండి. మనకు జోధ్పూర్ రైల్వే స్టేషన్ ముంగటే మనకైతే అవైలబుల్ ఉంటాయన్నమాట బైక్ రెంటల్స్. వెళ్ళి ఒక బైక్ రెంట్కి తీసేసుకోండి. చూస్తున్నాగా, ఇది వచ్చేసి జోధ్పూర్ రైల్వే స్టేషన్ అనమాట. సో మనకు ఇక్కడ బైక్ రెంట్ అని చెప్పేసి బైక్ రెంటల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి బైక్ అయితే రెంట్కి తీసేసుకున్నాను నేను ఇంకా. సో అలా మీరు కూడా బైక్ రెంట్కి అయితే తీసేసుకొని అలా సో ఫ్యూల్ అయితే ఫిల్ చేసేసుకోండి ఇంకా. ఫస్ట్ మనకు జోధ్పూర్కి ఐకాన్ అయిన ఘంటాఘర్ సర్కిల్కి వెళ్ళండి. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఏరియా అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 షాప్స్ ఉంటాయి దీని చుట్టూ. చాలా పెద్ద ఏరియా అనుకోండి. ఇక్కడ మనకు జోధ్పూర్లోనే పెద్ద సర్కిల్ అని చెప్పొచ్చు ఇక్కడ. అండ్ చూస్తున్నారు చాలా పెద్ద సర్కిల్ అనమాట ఇది. దీని మనకు పక్కనే తూర్జికా జిల్రా అని చెప్పేసి స్టెప్ వెల్ ఉంటుంది అనమాట. దీన్ని చూసండి, చాలా బాగుంటుంది ఇది. మనకు అప్పట్లో రాజుగారు ప్రజల కోసం దీన్ని నిర్మించడం జరిగింది, ప్యూర్ వాటర్ కోసం. అండ్ పక్కనే మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్ ఐకాన్ అనమాట బ్లూ సిటీ. చూస్తున్నారు అంతా మీకు ఏ హౌస్ చూసినా మొత్తం బ్లూ కలర్లోనే ఉంటుంది. సో దీన్ని అందుకే ద బ్లూ సిటీ ఆఫ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వెల్కమ్ బ్లూ సిటీ అని చెప్పేసి ఉంది. సో ఒకప్పుడు ఎక్కువ ఉండేది బ్లూ కలర్లో, బట్ ఇప్పుడు మాత్రం మారిపోతుంది. ఒకప్పుడు చాలా బ్లూ కలర్లో ఉండేది మొత్తం ఈ సిటీ అంతా. చూస్తున్నారు కదా, ఇదంతా పెయింటింగ్స్ ఎలా ఉంది అనమాట. సో నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసి ద బిగ్గెస్ట్ ఫోర్ట్ మెహరాన్గర్ ఫోర్ట్ అయితే వెళ్ళిపోండి. ఇంకా చాలా పెద్ద ఫోర్ట్ అనమాట ఇది, చాలా పెద్దగా ఉంటుంది. మీకు తిరగడానికి ఆల్మోస్ట్ చాలా టైం పడుతుంది. పైకి వెళ్ళడానికి లిఫ్ట్ సర్వీస్ ఉంది, యూజ్ చేసుకోండి. నడిచి కూడా వెళ్ళొచ్చు.
సో పైకి వెళ్ళడానికి లిఫ్ట్ తీసేసుకున్నాను, టికెట్ 50 తీసేసుకున్నాను. ఇంకా పైకి వచ్చేసాను. పైకి వచ్చేసి అలా చూశాను. అండ్ It's the most beautiful place. Beautiful. And the architecture and the artwork. వెరీ బ్యూటిఫుల్ Yes, and it's so detailed. అలా కాసేపు గవర్నర్స్తో మాట్లాడి మనకు పక్కనే ఉన్న జస్వంత్ తాడకైతే వచ్చేసాను నేను. ఇది జస్వంత్ తాడ అనమాట. ఇది ఒక సమాధి ఉన్న ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది, నీట్గా డిజైన్ చేశారు. ఇక్కడ గ్రాండ్ కెనియన్స్. సో ఒకప్పుడు ఇక్కడ వాల్కెనో బ్లాస్ట్ అయినప్పుడు అక్కడ పక్కన మనకు క్యానన్స్ ఏర్పడ్డాయంట. సో అదనమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఉమేద్ భవన్ ప్యాలెస్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. సో ఇది అదనమాట ఉమేద్ భవన్ ప్యాలెస్. టికెట్ తీసేసుకొని మీరు ఉమేద్ భవన్ ప్యాలెస్లోకి అయితే వెళ్ళిపోండి. ఇది వచ్చేసి ప్యాలెస్ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి రెస్టారెంట్, ఒకటి కుటుంబీకులు నివసిస్తున్న ప్లేస్, అండ్ ఇంకోటి మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. మ్యూజియం వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఇదనమాట. సో ఇక్కడ అంతా కాసేపు ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంకా మీ రూమ్కి అయితే వెళ్ళిపోండి, బైక్ రిటర్న్ ఇచ్చేసి. సో ఇది ఓవరాల్గా డే 4 అన్నమాట మనకి చూసుకున్నట్టయితే. సో మీకు ఇవన్నీ అయ్యేసరికి 3 to 4 o'clock 5 o'clock అలా అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లు ఇవంతా ఇలా ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించిన అప్పుడు వాడినటువంటి వస్తువులు కంప్లీట్గా అన్నీ స్టోర్ చేశారు నీట్గా భద్రంగా. చూడండి ఒకసారి, అంతా ఏరియాలు చాలా బాగుంటాయి ప్లేస్లు ఇప్పుడు కూడా. ఇంకా చెప్పాను కదా మనకు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనకు జోధ్పూర్ నుంచి జైసల్మీర్ వెళ్ళడానికి ట్రైన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడతో మనకు డే 4 అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడతో ఈ ఉమేద్ భవన్ చూడడంతో మార్నింగ్ మనకు ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ అయితే మీకు ముందే బుక్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నాను చూడండి, ట్రైన్ డీటెయిల్స్. ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకోండి. మనకి ఇది డే 5. మనం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ జోధ్పూర్ రైల్వే స్టేషన్లో 6:10కి మనకు శబర్మతి టు ఈ జైసల్మీర్ ఎక్స్ప్రెస్ వస్తుంది అనమాట. అది ఎక్కేసి మనం అయితే ప్రయాణం కొనసాగిద్దాం. ఇది డే 5 అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా ఎడారి ప్రాంతంలో మనకు ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో నేనైతే జైసల్మీర్ వచ్చేసి మధ్యాహ్నం వరకు దించేస్తుంది మన ట్రైన్. వచ్చేసి నేను బైక్ రెంట్కి తీసేసుకుని రూమ్ అయితే తీసేసుకున్నాను అనమాట. వెళ్ళిపోయి రూము. బైక్ అయితే మీకు 300-400 పడుతుంది అంతే ఫర్ 24 అవర్స్కి. సో నేను వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి సో 1:30కి అలాగా నేను స్టార్ట్ కావడానికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా. సో ఆల్మోస్ట్ చాలా ఎండ కొట్టింది ఆ టైం. అసలు 1:30 అంటే మామూలు ఎండ ఉంటుందా చెప్పండి. సో అలా నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి, సో మనకి ఇక్కడ మెయిన్లు ఇప్పుడు మనం టువర్డ్స్ టు శామ్ డ్యూన్స్ వెళ్తాం. అక్కడ వెళ్ళే టైంలో మనకు ఒక 2-3 ప్లేసెస్ ఉంటాయి అనమాట. ఒకటి కుల్దారా అండ్ కావా ఫోర్ట్ అని చెప్పేసి ఉంటుంది, అది చూడడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో నేను మధ్యలో వెళ్తుంటే ఇక్కడ పానీపూరి ఉందని చెప్పేసి ఆగిన. సో అలా పానీపూరి తినేసి అయితే మనం మళ్ళీ స్టార్ట్ అయిపోతాం ఇంకా కుల్దారాకి. సో మధ్యలో వెళ్తుంటే రూట్లో సో ఇదేంటో క్యాక్టస్ లాగా కనబడింది. సో దగ్గరికి వెళ్ళి చూశాను, దీని పేరు ఏదో అని చెప్పారు, నాకు గుర్తు రావట్లేదు లేండి. సో కాకపోతే కొంచెం డేంజర్ అని చెప్పారు. మరి అయితే చూస్తున్నారు, ఇది కుల్దారా అనమాట. లోపలికి వెళ్ళే ఎంట్రన్స్, అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. మీరు టికెట్ తీసుకొని సీదా లోపలికి వెళ్ళిపోండి ఇంకా. సో ఇది మనకు మెయిన్లీ ఇది వచ్చేసి గోస్ట్ విలేజ్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ మనం మెయిన్గా సో కార్తిక్ గారిది యుగానికి ఒక్కడే మూవీ షూటింగ్ జరిగిందనమాట. క్లైమాక్స్ షూటింగ్ ఇక్కడే చేశారనమాట. అండ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అంతా ఇక్కడే షూట్ చేశారు. దాన్ని అలా వీడియోస్ ఫొటోస్ అయినా అన్నీ తీసేసుకున్నాం ఇక్కడ కాసేపు ఉండి. అండ్ ఇక్కడ నుంచి నేను కాబా ఫోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాను నెక్స్ట్. సో కాబా ఫోర్ట్ వెళ్తుంటే మధ్యలో చూడండి కూడా ఒక ఒంటెలు కనబడ్డాయి చాలా వరకు. ఆగాను ఇక్కడ, చూస్తుంటే దగ్గరకు వచ్చింది అసలు సౌండ్ చేసుకుంటూ. ఎందుకైనా మంచిగా దూరం జరిగాను నేనే. చూడండి రోడ్ క్రాసింగ్. సో ఇది వచ్చేసి కాబా ఫోర్ట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్లోనే మనకు వాటర్ బాటిల్ కావాలంటే ఇక్కడ వాటర్ దొరుకుతాయి. బట్ ఎవ్వరు లేరులేండి, నేనే వచ్చిన. ఇదంతా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకొని నెక్స్ట్ నేను శామ్ డ్యూన్స్కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ వీళ్ళు వెళ్తుంటే మధ్యలో నాపేసి మా దగ్గర రండి అని చెప్పేసి పిలుస్తారు. బట్ జాగ్రత్తగా ఉండండి, శామ్స్ చేస్తారు ఎక్కువ వరకు. సో ఏదైనా చూసి ప్యాకేజ్ అయితే బుక్ చేసుకొని తీసేసుకోండి. ఇంకా మనకంటూ ఒక వెహికల్ ఇస్తారు, జీప్ సఫారీ అన్నీ మీకు అన్నీ అవైలబుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో నేను ఇక ఎక్కేసి కూర్చున్నాను, ఇంకా తీసుకెళ్తున్నాడు భయ్య. సో అంత డస్ట్ ఉంటుంది, మీరు లిప్ బామ్ తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకండి. కానీ సూపర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు, ఎందుకంటే మనకు థార్ డిసర్ట్ మన ఇండియాలోనే అతిపెద్ద డిసర్ట్ అనమాట ఇది. ఆ డిసర్ట్లో మనకు జీప్ సఫర్ అంటే మామూలుగా ఉండదు, అప్పటి వరకు ఫుల్ ఎండ కొడుతుంది.
సో సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అండ్ మనని ఒక 5 minutesలో వరకు సో ఆ శాంసంగ్ డ్యూన్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాడు. చూస్తున్నారా? సో ఇది మెయిన్గా అన్నమాట. సో థర్డ్ డెసర్ట్ మనకి ఇక్కడ క్యామెల్ రైడ్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ జీప్ సఫారీ, ఇంకా ATV రైడ్ అయితే మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. సూపర్బ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకైతే, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈవినింగ్ సన్సెట్ కూడా బాగానే ఉంటుంది లేండి. అంత డస్ట్ ఉంది అసలు. వాటర్ నేను తెచ్చుకోవడం మర్చిపోయాను, అసలు వాటర్ అయిపోయింది నా దగ్గర, చూసుకోలేదు నేను. సో అలా ఈవినింగ్ టైం అయిపోయింది, సన్సెట్ అయితే చూసేస్తాను నేను ఇంకా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 దాటింది అనుకోండి టైము. సో ఇక్కడ ఇంకా స్నాక్స్ పెడతారు అండ్ ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోద్ది. ఇంకా వెళ్ళిపోయి మనం ఫస్ట్ స్నాక్స్ అయితే తీసుకోండి. సో చూస్తుంది కదా, ఇక్కడ స్నాక్స్ పెట్టారు. ఇంకా స్నాక్స్, టీ అలా ఒక 2 minutes ఉండి తినేసాం, తాగేసాం చాయ్ కూడా. అండ్ ఈవెంట్ కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి, చూస్తూ అలా కాసేపు అయితే ఎంజాయ్ చేశాను అనమాట. రాజస్థానీ స్టైల్ మొత్తం కంప్లీట్గా మీకు ఉంటుంది ఈ ఫ్లోగ్. దాంట్లో మనం చూసుకున్నట్టయితే అందరూ మనం మందుబాబులు వేస్తున్నారు లేండి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మీరు వస్తే మాటకి ఇది ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, అది కూడా మీకు అలవాటు ఉంటే. సో ఒక టైం స్పెండ్ చేసి నైట్ డిన్నర్ పెట్టేస్తారు, అది తినేసి ఇంకా మీకు ఇక్కడ నుంచి జైసల్మీర్ స్టార్ట్ అయిపోండి. 40 kilometers ఉంటుంది. సో ఇక్కడతో డే 5 అయితే మనకు క్లోజ్ అయిపోద్ది అనమాట. మనకు నెక్స్ట్ డే డే 6. సో డే 6లో వచ్చేసి మనం మార్నింగ్ సో మీరు క్లోజ్గా మెల్లగలేవండి. సో 8 to 9 మధ్యలో అలా లేచేసి ఫ్రెష్ అప్ అయిపోండి. ఫ్రెష్ అప్ అయిపోయి మీ యాస్టీస్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకోండి. ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకొని మీరైతే పక్కనే ఉన్న జైసల్మీర్ ఫోర్ట్కి అయితే వెళ్ళండి. సో ఇది ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. మీకు ఏషియాలోనే లివింగ్ ఫోర్ట్ అనమాట, పీపుల్ నివసిస్తున్న ఫోర్ట్ ఇది ఒకటే అనమాట. అది కూడా మన రాజస్థాన్లో ఉంది, జైసల్మీర్లో. ఇక్కడ ఆల్మోస్ట్ 4500 పీపుల్ అయితే నివసిస్తున్నారంట ఈ ఫోర్ట్లో. అంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. ఫోర్ట్ చాలా పెద్దది అనమాట. రాణి మహల్, రాజా మహల్ అని చెప్పి చాలా ఉన్నాయన్నమాట దీనిలో. చాలా పెద్ద ఫోర్ట్. మీరు వెళ్ళి రావడానికి చాలా టైం పడుతుంది. ఇదైతే ఫారినర్స్ కూడా వచ్చాను నేను చాలామంది, ఇందాకే ఫారినర్తో మాట్లాడాను ఇంతమందే. సో అలా మీకు పక్కన ఉన్న జైన్ టెంపుల్స్ ఒక 8 to 9 ఉంటాయి, అవి వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. వాటి ఆర్కిటెక్చర్, డబుల్ స్టెప్ దేవాలయం ఉంటుంది దీనిలో. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. అలా అక్కడ నుండి మీరు పట్పున్కి హవేలీ వెళ్ళండి. ఇక్కడ 5 హవేలీస్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి, చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి హవేలీలు అనమాట. 5 ఉంటాయి, 5 సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ గడిసర్ లేక్ వెళ్ళిపోయి అక్కడ ఒక 5 to 10 minutes స్పెండ్ చేయండి. ఇక్కడతో మన రాజస్థాన్ ట్రిప్ అండ్ డే 6 కూడా ఇక్కడతో ఎండ్ అయిపోయింది. గైస్, హోప్ మీకు ఈ ఇటర్నిటీ ప్లాన్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు రిటర్న్ రావడంతో 7 days కంప్లీట్ అయితే అయిపోతాయి అనమాట రాజస్థాన్ ట్రిప్లో అండ్ 7 days ఇటర్నిటీలో. నాకు తెలిసి మీకు నచ్చ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక మీ వాల్యుబుల్ కామెంట్ అయితే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దెన్ చాలా సో ఉందన్నమాట. మీరు ఖచ్చితంగా రాజస్థాన్ అయితే ప్లాన్ చేసుకోండి. ఇలాగా ఏ ప్రాబ్లం రాదు, మీకు ఏ ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఎలాగంటే మీకు డే 6లో వచ్చేసి జైసల్మీర్లో 3:30కి అయితే మీకు ట్రైన్ ఉంటుంది అనమాట. శబర్మతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది కూడా మీకు డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు మన టీఎస్కి రావడానికి. సో మీరు ఫస్ట్ వచ్చేసి గుజరాత్ రావాలి. మీ ఇంకో స్టేట్ గుజరాత్ వచ్చేసి అక్కడ అహ్మదాబాద్ స్టేషన్లో మీరు దిగేసారు. సో 3:30కి ఎగేస్తే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సో 5 కల్లా మీరు అహ్మదాబాద్ స్టేషన్కి వచ్చేస్తారు. దెన్ మీరు అక్కడనే ఉండి మీకు అక్కడ నుండి మన టీఎస్ స్టేట్స్కి అయితే అదే వీక్లీ ఎక్స్ప్రెస్ అని చెప్పాను కదా. సో సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది, దాన్ని బుక్ చేసుకోండి. సో ముందే ఇదంతా ప్లాన్ చేసుకోండి మీరు ఇదంతా. సో బుక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ అక్కడ దిగేసి మనకు 2 hours లేవర్ ఉంటుంది. సో 5 కల్లా దిగేస్తే 7:30కి ఏమో ట్రైన్ ఉంటుంది. మీరు అక్కడ వచ్చేసి డైరెక్ట్ మీ హోమ్ టౌన్కి వచ్చేస్తారు. మీరు రైల్వే స్టేషన్ దిగి మీ హోమ్ టౌన్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా ఈ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా మీరు ప్లాన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. మీరు మోస్ట్లీ మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు, చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు అందరూ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో రాజస్థాన్ వచ్చేసి మనకు ఇండియాలోనే 7th largest స్టేట్ అనమాట, చాలా పెద్ద స్టేట్ అనమాట. ఆ స్టేట్ కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడు రాజుల పాలన కలిగి ఉన్నది కాబట్టి చాలా మంచి స్టేట్ అని నేను చెప్తాను. బట్ ఏంటంటే నెవర్ సమ్మర్లో అస్సలు ప్లాన్ చేసుకోకండి. బట్ నేనేంటంటే ఖచ్చితంగా నేను ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి నేను కావాల్సుకొని సో సమ్మర్లో ప్లాన్ చేశాను. నేను ఇది ఫుల్ ఎండలు ఉన్నాయి అసలు, నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సూపర్. మేబీ మీరు వింటర్ సీజన్లో వెళ్ళండి, సూపర్ ఉంటుంది, నార్మల్గా ఉంటుంది అంత కూల్గా. బట్ ఏంటంటే అక్కడ నైట్ చాలా ఎక్కువ. మనకి ఇక్కడ ఇండియాలో
ఇండియాలో మీన్స్ అంటున్నా మనకు తెలంగాణలో మనకు వింటర్ సీజన్ ఎలా ఉంటుంది సో అలాగ ఉంటుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ట్రైన్ డీటెయిల్స్ మీకు యాస్టీస్ వస్తుంటే చూసుకోండి ఒకసారి, ఇక్కడ వేస్తాను మీకు ట్రైన్ డీటెయిల్స్. సో మీకు నచ్చిందని అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. ఇంకొక విషయం, సో నేను ఇలా కూర్చొని సో ఇటర్నిటీ చెప్పడం ఫస్ట్ వీడియో అనమాట నాది ఇది. సో నేను మైసూరు ఇవన్నీ వెళ్ళానండి. సో నేను ఆఫ్ ద రికార్డ్ అయితే చాలా స్టేట్స్ వెళ్ళాను, బట్ మనకు ఆన్ ద రికార్డ్ అయితే ఆన్ స్క్రీన్ రికార్డ్ అయితే కెమెరాతో మేబీ ఒక 2, 3, 4 అట్లా స్టేట్స్ చూపించానేమో అంత నాకు తెలిసి. సో వెళ్తున్నాను ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి బ్లాగ్స్ చేస్తాను, మీ సపోర్ట్ నాతో ఖచ్చితంగా ఉండాలి. సో అంతే, ఇంకా ఈ వీడియోతో ఇక్కడతో ఏం చేస్తున్నాను. మన నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్, బై బాయ్.